జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మా ట్రైలర్లో ఒక చాలా ఇంపార్టెంట్ డైలాగ్ వచ్చింది, మా సినిమా కూడా అదే వాస్తవం. సుదర్శన్ గారు చెప్పింది. మార్నింగ్ షో విషయం తెలియదు కానీ కొంచెం టాప్ బయటకు వస్తే మ్యాటర్ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అరవింద్ అండ్ మధు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చాలా రోజులుగా ఇట్లాంటి ఒక టీం బయటికి రావాలని చాలా ట్రై చేశారు. ఒక ఆనెస్ట్ ఎఫర్ట్, 100% ఎఫర్ట్ పెద్ద ఫలితం వస్తుంది వదలరు. ఈరోజు నేను మీకు దేవని చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. సినిమా గాడ్ ఒక ఆయన ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అండ్ ఐమ్ షూర్ చాలా మంచి పాయింట్స్ అక్కడ తీసుకున్నాం, చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ అనీష్ కురులా గారు, సత్యకృష్ణ గారు, పాయరాధాకృష్ణ గారు, సుదర్శన్ గారు, హర్ష, శివాజీ రాజా గారు, సప్తగిరి గారు, ఇలా చాలామంది ఆర్టిస్ట్ వర్క్ చేశారు. అందరికీ నా చాలా పెద్ద థ్యాంక్స్. చూస్తుంటేనే చిన్న చిన్నగా ఈ టీం ఎంత పెద్ద టీమ్గా ఫామ్ అయినా తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా కెమెరామ్యాన్ రవి గారికి, సినిమా భయ్య ఫ్రెష్గా ఉంది భయ్య, బొమ్మ అసలు బాగుంది. థ్యాంక్ యూ రవి గారు, నన్ను చాలా యంగ్గా హ్యాండ్సమ్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ బై అరుణ్ అండ్ ప్రకాష్. థ్యాంక్ యూ ప్రకాష్, వెరీ నైస్. ఈరోజు అరుణ్ రాలేదు అనుకుంటాను. ప్రకాష్ థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ ఫర్ నీలమ్మ సాంగ్. అండ్ యూజువలీ ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రాణం పోసేది, దాన్ని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్. ఈ సినిమాకి బుజ్జి గారు అండ్ రామదాస్ గారు సార్, థ్యాంక్ యూ సార్. చాలా రుణపడి ఉన్నాను. ఇట్లాంటి ఒక సినిమా అంటే ఒక కమర్షియల్, ఒక యాక్షన్ అవి తీసుకున్నాడు చాలా మంది ఉంటారు. ఇట్లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బయటకు తీసుకొస్తున్నారు. ఇట్లాంటి ఒక స్మాల్ ఫిల్మ్ బయటకు తీసుకొచ్చి ఈ మంచి మనస్ కోసం పెద్ద కలెక్షన్ రావాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, కోవిడ్ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది కదా, ఇప్పుడు తెలియదని. మా కోసమే మొన్న పిఎం మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సినిమాని ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సినిమా వస్తుందని ఆయన కూడా మొదలుపెట్టారు. సో మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, ట్రెండ్ మళ్ళీ సృష్టించాం. సో మళ్ళీ ఇంకొకసారి కనిపిస్తే కోవిడ్ అని అడగద్దు, మళ్ళీ కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్. మనం సినిమా చాలా చేస్తూ ఉంటాం, కొన్ని డబ్బుల కోసం చేస్తాం, కొన్ని కథ కోసం చేస్తాం, కొన్ని ప్రొడ్యూసర్ కోసం చేస్తాం, కొన్ని డైరెక్టర్ కోసం చేస్తాం. మనలో ఉన్న ఒక ప్రిన్సిపల్స్, మనలో ఉన్న కొన్ని మనం స్ట్రాంగ్గా నమ్మే నమ్మకాల కోసం కొన్ని సినిమా చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలా ఒక నమ్మకం కోసం చేసిన సినిమా అనేది. ఈరోజు వ్యవసాయం చేయాలి అని ఒక కుర్రాడు అనుకుంటే మనం యూట్యూబ్లో చాలా చూసుకుంటాం. ఐటీ జాబ్ వదిలేసి వచ్చి కోళ్ళ ఫామ్ పెట్టుకున్నారు, యూఎస్ నుంచి తిరిగి వచ్చి ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నారు, ఒక పెద్ద ఫైనాన్స్ జాబ్ వదిలేసి వచ్చి ఒక నేచర్ అగ్రికల్చర్ చేస్తున్నారు అని. సో అట్లాంటి ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుందని మా అందరికీ ఒక నమ్మకం. వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చేటట్టు, నా ఐటీ జాబ్ని వదిలేసి నేను వ్యవసాయం చేయాలని ఒక కుర్రాడు అనుకుంటే వాడి ఫ్యామిలీ నుంచి వాడికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వాడి ఫియాన్సీ దగ్గర నుంచి, వాడి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాడి కమ్యూనిటీలో నుంచి వాడిని ఎలా చూస్తారు, వాడు దాన్ని ఎలా దాటుకోవాలనుకుంటున్నాడు, దాటుతాడా లేదా ఏంటి అని సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అందరూ ఎక్కడో చోట రైతు బిడ్డల్ని, మనందరం హైదరాబాద్ అంటాం కానీ ఒక 2 తరాలు 3 తరాలు ముందుకు వెళ్తే ఎక్కడో చోట ఒక రైతు బిడ్డగా వచ్చి ఉంటాం. సో ఈ సినిమా మీరు తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి. మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. ఇది ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ నన్ను ఈరోజు వరకు మన ఈశానం సినిమా ఆడించారు, దాని మీద ఉద్వేగం నొక్కి ఏం పుణ్యం చేసుకున్నానో తెలియదు, మళ్ళీ నా సినిమాని ఇలా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి నా వల్ల అయినంత బెస్ట్ నేను చేస్తూ ఉంటాను. అండ్ ఈ తెలుగు ఆడియన్స్కి నా శిరస్సు వచ్చి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. May 15th తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. సారీ సార్, సినిమా షూటింగ్కి వెళ్తాను, అందుకే ముందు మాట్లాడా. మర్చిపోయారు. సో మళ్ళీ సినిమా అంటే తిరిగి అంటే అప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారు, ఇప్పుడు హైదరాబాద్ సిటిజన్ అయిపోయారు. ఇంకా మా సినిమా ఓపెనింగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు తెలుగు పైన చేసుకుంటారంట. సో ఆల్రెడీ పాయల్ రాధాకృష్ణ తీసుకోబోతున్న తెలుగు పై అని వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మేకింగ్ యువర్ ఫిల్మ్ కమ్ అవుట్. థ్యాంక్ యూ గైస్. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో పార్ట్ చేస్తున్నందుకు ఐ రియల్లీ గ్లాడ్. డెఫినెట్లీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంకా బాగా కలర్స్ రావాలి. ఒక్కొక్కటి 1 రెడ్ బ్లాక్ అలా యాడ్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ ఉంది, హీరో గారు బయటికి వెళ్ళారు. ఎట్లా ఉంటుందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్
అనేది ఒక మోడర్న్ టైటిల్. ఫస్ట్ ఇది టైటిల్ మోడర్న్ టైటిల్. కథని ఖచ్చితంగా మధు సెల్యులాయిడ్ నేరేషన్ మీద అతనికి అవగాహన ఉందనేది, ఎందుకంటే నేను బేసికల్గా డైరెక్షన్ మీద వచ్చాను కాబట్టి ఆయన చూశాను, నేను కొన్ని చూశాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేము సినిమాలో ఏముందనే దానికంటే ప్రొడక్ట్ని చూస్తాం, ఏవో కొన్ని కళలు కనపడతాయి, కొన్ని ఎక్కడో సంథింగ్ అనేది. అయితే ఈ సినిమా వరకు రావడానికి కారణం మా బాబ్జీ. రెండు, బాబ్జీ గారు చెప్పడం, డిస్ట్రిబ్యూషన్లో అనేక మంది చేసిన పెద్దవి చిన్నవి చూస్తున్నాం, చాలా రిస్క్ ఉంది. ఈరోజు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి దాంట్లో రావడానికి కారణం కేవలం ఈ ప్రొడక్ట్. నాకు సాఫ్ట్వేర్ కుర్రోడ్ అని నా దగ్గర కాన్సెప్ట్ ఉంది యాక్చువల్. ఆ కాన్సెప్ట్కి ఈ వర్క్ ఫ్రమ్ హోము అసలు దాన్ని నేను మర్చిపోయాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడర్న్ టైప్లు, అది మన కరోనా ఇచ్చినటువంటి గిఫ్ట్. తర్వాతన యూత్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో, ఇప్పుడు ఇది అంతా కూడా యూత్తో నిండిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. వాళ్ళ నుంచి ఏర్పడిందే వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రీవియస్గా ఎన్నో మనం అన్ని ఇంట్లో ఉండి చేసామంటే ఆ రోజు అంత ఫెసిలిటీ లేదు బయటికి రావడం. కానీ ఈరోజు ఫెసిలిటీ ఉండి దాన్ని యూజ్ చేయడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ నిజంగా మోడీజీ మొన్న చెప్పింది గ్రేట్ థింగ్. అదే మీరు అనవసరంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబ్బు కానీ వేస్ట్ చేయబాకండి అనే పాయింట్ని ఆయన చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఈ సినిమాకి మంచి స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్యూట్గా ఉండేటువంటి త్రిగుణ్ ఈషా చేశారు. అలాగే రాధాకృష్ణ రాధా మార్చేసుకోను పాయల్ రాధాకృష్ణ, వీళ్ళిద్దరూ చూస్తున్నాం. ఎందుకంటే క్యూట్గా ఉన్నారు, వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నారు. మరి వీళ్ళు ఏదో చేసుంటారు, డైరెక్టర్ ఏదో తీసుంటారు అనే భావంతో నేను వచ్చిన. బట్ కాన్సెప్ట్తో మాత్రం మధు సినిమా తీసాడనే భావన నచ్చింది. ఆ తర్వాత అరవింద్ పేరుకి నిర్మాతే కానీ ఆల్ క్రాఫ్ట్స్ని డీల్ చేసేస్తారు. 15 days అయిందండి. ఈ పెద్ద ఆయన పేరేంటి? అనీష్ గారు. సార్ మీరు ఎన్నో సినిమాలు చేశారు, బట్ మా దిగుకు వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూషన్ మోస్ట్ క్రూషియల్ అండ్ క్రిటికల్ థింగ్ అండి. ఆనంద్ సినిమా ఎన్నిసార్లు వేసారో మీకు తెలుసు. 18 సార్లు వేసినా ఎవరు కొనలేదు, బట్ తర్వాత ఇచ్చేస్తుంది ప్రజలు. బట్ ఇక్కడ నేను భావించేది ఏంటంటే ఈ సినిమా వరకు ఇది 15th వస్తున్నా, ఇది యూత్ సినిమా. 2 సమ్మర్ సినిమా. సమ్మర్ సినిమా ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉండేది మేలో. వీళ్ళ అదృష్టం ఏంటంటే 15 daysలో 15 కూడా 14th డే ఈరోజు మధు గారు మేము మా బాబ్జీ గారు చెప్పిన తర్వాత దీనికి రిలీజ్కి వస్తే ఈరోజు వైజాగ్ నుంచి మొత్తం నైజాం వరకు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, మేమందరం చేసేది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. వారిని ఏ థియేటర్ వేయాలి ఈ సినిమాకి, చిన్నదేయాలా పెద్దదేయాలా, వద్దు మల్టీప్లెక్స్ వేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అదే చూటుకున్నటువంటి ఒక అబ్బాయి అమ్మాయి, అది వర్క్ ఫ్రమ్ హోమ్. యూత్ రావాలి, యూతే ఈరోజు ఆడియన్స్. ఎందుకంటే కొన్ని థియేటర్ దగ్గర షోలు కూడా పట్టలేదండి, పేస్టింగ్ ఖర్చులు కూడా రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో థియేటర్లు మూసేస్తున్నారు. కానీ మేము వీళ్ళిద్దరిని చూసి, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్ని చూసి, అలాగే మా ఆర్టిస్టులు సీనియర్ శివాజీ రాజా గారు, చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇందులో ఉన్నారనేది మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. వారందరూ కూడా చాలా సీనియర్స్. ఏదో సంథింగ్ ఇస్ దేర్. ఈ సినిమా ఖచ్చితంగా మా 15కి కొంచెం మంచి ఓపెనింగ్స్ వచ్చి యూత్ ఎవరిని మేము ఎక్స్పెక్ట్ చేసామో వాటి సినిమా ఖచ్చితంగా అందరూ చూస్తే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గుడ్ వర్క్ అవుట్ అవుతుందని. ఇప్పుడు పాపం ప్రతాప్లో మంచి పేరు సంపాదించుకుంది. ఖచ్చితంగా ఇందులో కూడా రాధాకృష్ణను సంపాదించుకుంటాం, మా త్రిగుణ్ కూడా సంపాదించుకుంటాడు. అయితే ఇందులో పేరు సంపాదించుకుని పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడు. ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, వాయిన్ కంటే ముందు మాకు డబ్బు రావాలి. ఎందుకంటే మనీ ఎవరైనా చెప్పుకున్నా మనీ అనేది ఏమీ లేదు. మనీ లేకపోతే ఈరోజు
ఏంటంటే పబ్లిసిటీ సపోర్ట్ లేదని అడుగుతున్నారు. ఎందుకంటే ₹1,00,00,000 పబ్లిసిటీ కావాలండి ఈరోజు. పబ్లిసిటీకి పాపం అరవింద్ని పరిగెత్తిస్తున్నారు కానీ సరిపోట్లా. అది లేకపోతే రాట్లా జనం. ఎందుకంటే నేను చూశాను ఇప్పుడు ఈరోజు ఎంబీ త్రిబుల్ ఏ లేదా అల్లు అలాంటి దాంట్లో స్టోర్ వేయాలంటే ఇప్పుడు జనం లేకపోతే ఏంటని అంత భయపడిపోతున్నాం. నేను నిండాలి. అయితే దానికి తగ్గ సినిమా అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా మీద ప్రొడ్యూసరు డైరెక్టర్ మధు మీద అలాగే త్రిగును రాధా ఇద్దరు కలిసి ఖచ్చితంగా జాగ్రత్తగా చేశారు. సాంగ్ కూడా కామెడీది సార్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన పిక్లకే ఎక్కువ మేము ఈ ట్రైలర్స్ పంపించింది ఎవరిదంటే ఆయనే పంపించాం. ఎందుకంటే వైజాగ్ కానీ ఈస్ట్ కానీ పంపించాం. ఖచ్చితంగా ఈ సినిమా మాకు సక్సెస్ అవ్వాలి. తర్వాత ఇక్కడికి పట్టుకొచ్చి మా పిఆర్ గారు ఖచ్చితంగా ఇదిగో మీకు చెప్తున్నాం, ఇదంతా కూడా మాకు యూట్యూబ్లో అన్నింటిలో ప్రసారం కావాలి. దేశానికి చెప్తున్నాం. ఎందుకంటే ప్రసారానికి వాళ్ళే గారు ₹1,00,00,000 ₹2,00,00,000 ₹3,00,00,000 పెట్టే పరిస్థితిలో లేరు. కాబట్టి బాగా మీరు ప్రసారం చేయాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. మా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ 15th ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఇదిగో రోబోలు కూడా వెరీ గుడ్. సద్దిమూట వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మా ఈ ప్రొడక్ట్కి వాళ్ళు వచ్చి ముందు స్పాన్సర్స్గా ముందు నిలబడి మాకు ఈ వేదిక ఇచ్చి వారు మమ్మల్ని ప్రోత్సహించిన దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తరఫున కృతజ్ఞతలు. Thank you so much, sir. Means a lot. Now I heartily invite మధు గారు, అరవింద్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు అరవింద్ గారు మధు సార్కి ఒక సాంగ్ పంపించారండి. నేను మామూలుగా ఈ సినిమా కంటే ముందు ఏ ట్యూన్స్ చేసినా నేను అరవింద్ గారికి కంటిన్యూస్గా షేర్ చేస్తూ ఉండేవాడిని. సార్ ఇది ఎలా ఉంది, ఈ సాంగ్ చేశాను. ఒకసారి సడన్గా నాకు మధు గారి నుండి కాల్ వచ్చిందండి. అరవింద్ గారు నాకు ఒక సాంగ్ పంపించారు, మీతో ఒకసారి మాట్లాడాలి అన్నప్పుడు సార్ కలిసినప్పుడు నాకు ఫస్ట్ ఒక టీజర్ తీసుకొచ్చారండి. ఆ టీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ సినిమాకి ఉన్న మూలం ఏంటంటే ఓవరాల్గా దీని సారాంశం ఒక మనిషి పుట్టుక నుండి మొదలు పెడితే తన అంతం వరకు ఈ ప్రకృతితో, ఈ భూమితో, ఈ మట్టితో ఎంత మమేకమైన అనుబంధం ఉంటుందో ఆ టీజర్లో నాకు అది అనిపించిందండి. అప్పుడు యాక్చువల్లీ మనం పుట్టిన వాతావరణము, పెరిగిన వాతావరణానికి ఊళ్ళో మన అమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు పాడుకునే పాటలు ఎందుకో సడన్గా టీజర్ చూడగానే నాకు స్ట్రైక్ అయింది. అప్పుడు నేను నీకు ఇద్దరు నేను నాకు ఇయ్యరే నేలమ్మ నేలమ్మ, ఈ నేలమ్మ థీమ్ని, ఈ నేలమ్మ థీమ్ని కంపోజ్ చేసిన తర్వాత దీన్ని ఓవరాల్గా మ్యూజిక్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సాంగ్ ఇచ్చారండి. అదే మనకి నీ అడుగుతాకి ఈ నేల అని. సో అలా 1 by 1 అలా 3 సాంగ్స్ చేశాను. తర్వాత సుదర్శన్ గారి పోర్షన్కి, వైవార్ష గారి పోర్షన్కి చాలా ఇలా మ్యూజిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాల్సి వచ్చిందండి. ఫైనల్గా రేపు రిలీజ్ అయిపోయే ఒక సాంగ్ అది కూడా అరవింద్ గారు రాశారండి. సో ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, ఈ సమ్మర్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరోసారి మా కోసం ఒక చిన్న లిరిక్ పాడండి. మా రోబో డాన్స్ చేస్తుంది. ఏ రోబో చిట్టిగా లేదు ఇంటుంది రోబో అక్కడ. ఇప్పుడు పాట పాడతారు, చిన్న లిరిక్ డాన్స్ చేయాలి. ఓకే, రోబో స్టైల్. కమ్ ఆన్. Support this film, it means a lot. Today is a very special day for Madhu and Arvind. In Mr. Work From Home ane cinema it has been a very interesting and fulfilling journey andi, because chala rare ga manaki beautifully value driven storytelling you don't get to be a part of it all the time. So it's a rare opportunity where I was doing something that is fun, entertaining,
but had such a valuable message to society and young people. ఇంత ఇది చాలా చాలా రేర్ టు ఫైండ్ అ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ a great blend of entertainment and something that I want to say at its core. So I want to really wish the entire team, cast and crew, Payal, Sir, Sudarshan Garu, and Arvind and Madhu. You కొంచెం ఏడుగా ఉన్నాడు చికిత ఏంటి నీ గురించి ఈ క్యారెక్టర్ యొక్క స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. అది మీరు సినిమా చూడాలి, అప్పుడు అర్థమవుతుంది మీకు. బట్ యా, టుడే ఇస్ అ స్పెషల్ డే ఫర్ అరవింద్ అండ్ మధు. యాజ్ ఫిల్మ్ మేకర్స్ దే హ్యావ్ బీన్ హిందీ సినిమాల కష్టాలు నాకు తెలుసు, ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూసాను హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు మేక్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. బట్ యూ గైస్ హ్యావ్ రియలీ పర్సివియర్డ్, యూ వర్క్ హార్డ్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము, ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము. I want the media and audiences to come out and support this film. It is, like Sir said earlier, a perfect summer film. Summerlo happyga families to elli choose cinema ini. Clean entertainment that has something wonderful to say and made so simply. Ekkada kuda ee film doesn't try to show off. Storytelling చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు స్టోరీ అండ్ సబ్జెక్ట్ గురించి చాలా చెప్పాలని కానీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. మీకు ట్రైలర్ చూస్తే మీకు ఒక ఫీల్ వచ్చేస్తుంది, సినిమా స్టైల్ ఎలా ఉంటుందో, టోన్ ఎలా ఉంటుందో. చాలా రోజులైంది ఇలాంటి ఒక స్టైల్ ఫిల్మ్ కూడా చూసి. ఇన్నసెంట్, గుడ్ నేచర్, గుడ్ హ్యూమర్డ్ స్టోరీ టెలింగ్, గుడ్ వెరీ గుడ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఎనీవే, looking forward to the 15th of May. Wishing Arvind and Madhu the very best. Best of luck to Trigun and Payal. You were terrific in this film. Payal recently impressed us with Papa Pratap. You were brilliant. And you are equally brilliant in this film. Sir, Sudarshan Garu, it is always a joy working with you. You are magic on screen, Sir. And we will chala chala cute. So I think I'm only missing my co-artist Satya. But yes, please take time out on the 15th of May, make weekend plans and come and watch this film. Thank you so much. Thank you so much, sir. Means a lot.